హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశం. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల విషయంలో గవర్నర్ వ్యవస్థకి మరియు ప్రభుత్వానికి మధ్య చాలా విభేదాలు అనేవి నడుస్తూ ఉన్నాయి. ఉదాహరణకు తీసుకుంటే గతంలో తెలంగాణ రాష్ట్రమే కానివ్వండి, కేరళ రాష్ట్రమే కానివ్వండి, గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రమే కానివ్వండి, అండ్ తమిళనాడు ఇప్పటికీ కూడా ఇదే టాపిక్తో రెగ్యులర్గా మనం వార్తలు చూస్తున్నాము. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా చట్టరూపం తీసుకురావడానికి బిల్లులు అనేవి ఇంపార్టెంట్. ఆ బిల్లుల విషయంలో గవర్నర్ జాప్యం చూపించడం కానివ్వండి, పెండింగ్లో పెట్టడం కానివ్వండి, ఇప్పుడు తారాస్థాయికి చేరింది ఆ విభేదము. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వడము, ఆర్టికల్ 142 అనేది వార్తలు నిలవడము ఇక్కడ ప్రత్యేకము. కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్. ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ని చూద్దాము. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలోని 6వ భాగంలో రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్ గురించి మనం నేర్చుకుంటాం. స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం. అందులో రాష్ట్రానికి సంబంధించి రాజ్యాంగ అధినేతగా, రాష్ట్రానికి సంబంధించి రాజ్యాంగ అధినేతగా మనం గవర్నర్ని చెప్పవచ్చు. ఆర్టికల్ 153 ఆధారంగా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో గవర్నర్ ఉంటారు, రాజ్యాంగంలో పేర్కొన్నారు. మరి ఒకే గవర్నరు 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా విధులను నిర్వర్తించవచ్చా అంటే నిర్వర్తించవచ్చు. మనకు 1956 స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది చూస్తాం కదా, 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఆ సందర్భంలో ఇంకొక నిబంధన ఏం చెప్పారంటే ఒకే గవర్నర్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా విధులను నిర్వర్తించవచ్చు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 153 ఒక రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా గవర్నర్ పదవి అనేది కేటాయించబడింది. ఆర్టికల్ 155 ఆధారంగా రాష్ట్ర గవర్నర్ని లేదా ఒక్కొక్క రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు కదా, వాళ్ళను నియమించే అధికారము రాజ్యాంగం ఎవరికి ఇచ్చింది అంటే రాష్ట్రపతి గారికి ఇవ్వడం జరిగింది. రాష్ట్రపతి రాజ్యాంగ అధినేత. దేశానికి రాష్ట్రపతి ఎలా అయితే ఉంటారో రాష్ట్రానికి గవర్నర్ని మనం కంపేర్ చేయొచ్చు సింపుల్గా. రాష్ట్రానికి గవర్నర్, దేశానికి రాష్ట్రపతి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంకో కొన్ని ఆర్టికల్స్. ఏదైనా ఒక బిల్లు అంటే తీర్మానం, ప్రభుత్వం చట్టాలను రూపొందించి ఆ చట్టాలను అనుసరించి పరిపాలనను కొనసాగిస్తుంది. మరి చట్టాలకు పూర్వరూపం ఏంటి? బిల్లులు, తీర్మానాలు. ఆ తీర్మానాలను చట్టసభ ద్వారా ఆమోదించుకోవడం జరుగుతుంది. ఉదాహరణ తీసుకుంటే పార్లమెంట్లో మనం బైకామరలిజం చూస్తున్నాం, ద్విసభ విధానం అనేది చూస్తున్నాం. బైకామరల్స్ అంటే 2 హౌజెస్, రాజ్యసభ, లోక్సభ. ఏదైనా ఒక బిల్లు ఒక సభలో ఆమోదం తెలపబడిన తర్వాత ఇంకొక సభకు వస్తుంది. అలా ఇంకో సభ, 2వ సభలో కూడా ఆమోదం తెలపబడ్డాక, అంటే ఇరు సభల ఆమోదం తెలపబడిన బిల్లు ఇంకా బిల్లు రూపంలోనే ఉంటుంది. ఆ బిల్లు రాష్ట్రపతి వద్దకు వచ్చిన తర్వాత ఆర్టికల్ 111 ఆధారంగా బిల్లు అనేది చట్ట రూపంలోకి రాబడుతుంది. రాష్ట్రపతి ఆమోదం తెలిపితేనే చట్టం అవుతుంది. అంతవరకు అది బిల్లే. మరి రాష్ట్రానికి సంబంధించి ఒక్కో రాష్ట్రానికి కూడా రాజ్యాంగబద్ధంగా గవర్నర్ వ్యవస్థ అనేది ఉంది కదా. మరి రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, మన ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు ప్రజలను పరిపాలించడానికి చట్టాలను తీసుకొస్తూ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం చట్టాలను ఏవైతే తీసుకురావాలనుకుంటుందో అందుకు ఉద్దేశించిన బిల్లులు ఉంటాయి కదా, వాటిని చట్టసభ ద్వారా తీసుకొచ్చే ప్రక్రియను ప్రారంభిస్తాయి. ఇక్కడ ప్రభుత్వం తమిళనాడులో జరిగింది ఏంటంటే, తమిళనాడులో ప్రస్తుతం డిఎంకే అధికారంలో ఉంది. డిఎంకే, ద్రవిడ మున్నేట్ర కజగం. స్టాలిన్ గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా. సో రాష్ట్రంలో చట్టాలను తీసుకురావాలి పలానా విషయాలు అని చెప్పేసి బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అయిపోయింది. అసెంబ్లీ ఆమోదం తెలపబడ్డాయి. ఏదైనా ఒక బిల్లు రాష్ట్ర చట్టసభ ఆమోదం తెలపబడిన తర్వాత గవర్నర్ దగ్గరికి వస్తుంది. గవర్నర్ అకార్డింగ్ టు ఆర్టికల్ 200ని అనుసరించి గవర్నర్ ఎస్ అని చెప్పారనుకోండి, బిల్లును ఆమోదించారనుకోండి, చట్ట రూపంలోకి వస్తుంది. నో అన్నారనుకోండి, అంతటితో ఆగిపోతుంది. మళ్ళీ సెకండ్ ఫేజ్లో రావచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. లేదంటే కొన్ని బిల్ల విషయంలో రాష్ట్ర గవర్నర్ ఏం చేస్తారంటే రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తారు, అంటే రాష్ట్రపతి గారికి పంపిస్తారు రాష్ట్రపతి పరిశీలన కోసం. ఆర్టికల్ 201 ఆధారంగా కొన్ని బిల్లులను ఉదాహరణ తీసుకుంటే మనకు రీసెంట్ ఏ కేసు చెప్పొచ్చు అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం.
ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇండియాలో దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఏ విషయంలో వార్తల్లోకి వచ్చింది? ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసిన దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం అకార్డింగ్ టు ఆర్టికల్ 44ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్ అన్న కదా. అందుకు సంబంధించిన ప్రక్రియని ఆ బిల్లు ఏదైతే ఉంటుందో రాష్ట్ర అసెంబ్లీలో పాస్ అయిపోయింది. తర్వాత గవర్నర్ వద్దకి రావడం, గవర్నర్ రాష్ట్రపతి దగ్గరికి పంపారు. అక్కడ సింపుల్గా చెప్పాలంటే అది ఆమోదయోగ్యమే. ఎందుకంటే ఉమ్మడి జాబితా మనకు దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో షెడ్యూల్ 7 కేంద్ర రాష్ట్ర సంబంధాలు లేదా మనకు సమాఖ్య లక్షణాలు ఉన్న దేశం, కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా సమాఖ్యం లేదు. ఆర్టికల్ 246లో రకరకాల జాబితాలు ఉంటాయి, 3 జాబితాలు ఉంటాయి. 3 జాబితాలు, ఒకటి కేంద్ర జాబితా లేదా యూనియన్ లిస్ట్ అంటాం, రాష్ట్ర జాబితా స్టేట్స్ లిస్ట్ అంటాము, నెక్స్ట్ వచ్చేసి ఉమ్మడి జాబితా కాన్కరెంట్ లిస్ట్. సో కేంద్ర జాబితా లేదా యూనియన్ లిస్ట్ అంటే అందులో ఏ ఐటమ్స్ అయితే ఏ ఎంట్రీస్ అయితే ఉంటాయో వాటి విషయంలో చట్టాలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి అధికారం, పార్లమెంట్లో దానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతా ఉంటారు. మరి రాష్ట్ర జాబితా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే అధికారం, అందులో పార్లమెంట్ కూడా జోక్యం చేసుకోలేదు, కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోలేదు. మరి రాష్ట్ర జాబితాలోని అంశం పైన చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, దానికి సంబంధించిన బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. ఇక ఉమ్మడి జాబితా అనేది ఇద్దరికి కూడా సమాన అవకాశాలు. అక్కడ ఆర్టికల్ 44 అనేది ఉమ్మడి జాబితాలోని అంశం కాబట్టి రాష్ట్రపతికి రిజర్వ్ చేశారు, అక్కడ డిఫరెంట్. సో ఇక్కడ ఏమవుతుందంటే తమిళనాడు రాష్ట్రంలో గవర్నర్కి విభేదం అనేది పెరుగుతోంది. గతంలో గవర్నరు రాష్ట్రంలో అసెంబ్లీ సమయంలో కూడా అసెంబ్లీ ప్రారంభోత్సవాలు ఉంటాయి కదా, గవర్నర్ స్పీచ్ అనేది ఉంటుంది, స్పెషల్ అడ్రస్ అనేది ఉంటుంది. ఆ సమయంలో ఎక్కడ కూడా తమిళం ఇలాంటి పదాలు లేకుండా ఉచ్చరించడం కానీ వివాదం దారితీసింది. దట్ ఈస్ డిఫరెంట్, ప్రస్తుతానికి అది అప్రస్తుతం. కానీ ఇటీవల ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము కొన్ని బిల్లులను రాష్ట్రంలో అసెంబ్లీలో ఆమోదించింది. క్లియర్, మోర్ దెన్ 10 బిల్స్ 2020-21 నుండి 2025 వరకు అని చెప్పుకోండి ఇక. సో చాలా బిల్లులను పాస్ చేసింది. మరి బిల్లులు పాస్ అయిన తర్వాత అసెంబ్లీ ఆమోదించిన తర్వాత ఎక్కడ రావాలి? గవర్నర్ దగ్గర రావాలి. గవర్నర్ ఏం చేస్తారు? ఎస్ అని చెప్పాలి, ఆమోదించాలి, చట్టం అవుతుంది, లేదంటే నో అని చెప్పాలి. కానీ గవర్నర్ ఏం చేస్తున్నాడు అంటే పెండింగ్లో పెడుతున్నాడు, ఏది కూడా చెప్పట్లేదు. అలా 10కి మించి బిల్లులు పెండింగ్లో ఉండడం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అడిగారు. సో బిల్లును ఆమోదించకుండా చట్టాలుగా ఎలా వస్తాయి, ప్రజలు ఎలా పరిపాలించగలుగుతాం, ఇంపార్టెంట్ చట్టాలు అనేవి మేము రూపకల్పన చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి వాదించారు. సో ఇదే పరిస్థితిలో ఒకనొక కంటెక్స్ట్లో ఏంటంటే ఏవైతే గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్లో ఉన్నాయో అవే అంశాలను మళ్ళీ సెకండ్ ట్రయల్ మళ్ళీ అసెంబ్లీలో ఆమోదింపజేసేసి మళ్ళీ పంపించారు. వీటిని గవర్నర్ గారు ఏం చేశారు? కొన్నిటిని రాష్ట్రపతి గారి పరిశీలన కోసం పంపడం, ఇలా జాప్యం అనేది జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే దేశంలోని అత్యున్నత కోర్టు న్యాయస్థానం సుప్రీంకోర్టు గురించి మనం పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 124 నుండి 147 వరకు నేర్చుకుంటాం. సుప్రీంకోర్టు తలుపు తట్టింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. సో తమిళనాడు రాష్ట్రం వేసిన కేసు ఏదైతే ఉంటుందో ఆ విషయంలో రీసెంట్గా ఏప్రిల్ 2025లో సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. గవర్నర్ ఆమోదిస్తే బిల్లు చట్టం అవుతుంది అకార్డింగ్ టు ఆర్టికల్ 200, లేదంటే 201 ఆధారంగా రాష్ట్రపతికి పంపించవచ్చు. కానీ సుదీర్ఘకాలం ఇలా బిల్లులను పెండింగ్లో పెట్టడం వల్ల పరిపాలన అనేది కూడా జాప్యం ఏర్పడుతుంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం యొక్క నిర్ణయాలు గౌరవించాలి, అది గవర్నర్ అయినా ఎవరైనా అని చెప్పేసి. సో గవర్నర్ ఆమోదించకపోతే ఏంటి? దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఒక పవర్ ఉంది. ఆ ఆర్టికల్ పైన మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావచ్చు. ఆర్టికల్ 142 పార్ట్ 5 5వ భాగంలో మనం సుప్రీంకోర్టు గురించి ఎక్కడ నేర్చుకుంటాం? ఆర్టికల్ 124 నుండి 147 వరకు కదా. అందులో 142 ఆర్టికల్ ఏం చెప్తుందంటే కంప్లీట్ జస్టిస్. ఈ పదం గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడుగుతారు. సుప్రీంకోర్టు సంబంధించి ఒక అధికారము కంప్లీట్ జస్టిస్ అనేది ఏ ఆర్టికల్ ఉంది? ఇటీవల వార్తల్లోకి వచ్చింది తమిళనాడు గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ ఇష్యూలో. కంప్లీట్ జస్టిస్ అని సంపూర్ణ న్యాయం. మాకున్న అధికారాన్ని వినియోగించి గవర్నర్ అధికారం ఏదైతుందో సేమ్ అదే మేము ఇప్పుడు వినియోగించుకుంటున్నాం, ఆ పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ కూడా మేము ఆమోదిస్తున్నాం అని చెప్పేసి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇది మీరు వార్తాపత్రికలు చూసే ఉంటారు, ఏప్రిల్ 9th, 10th, 11th ఈ టైంలో. ఓకేనా? ఆర్టికల్ 142 ఇక్కడ చూడండి ఎన్ని ఆర్టికల్స్ కవర్ అయినాయి. ఆర్టికల్ 153, 155, 111 అండ్ 200, 201, 142. ఇంకొకటి ఉంటుంది సుప్రీంకోర్టు ఈ ఆర్టికల్ గురించి కూడా ప్రస్తావించింది. ఆర్టికల్ 163 ఏం చెప్తుందంటే గవర్నర్ మస్ట్ యాక్ట్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మస్ట్ అంటే తప్పకుండా, ఈ పదాలు ఇంపార్టెంట్. ఒక రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ తప్పనిసరిగా రాష్ట్ర మంత్రిమండలి ఇచ్చే సలహాలు సూచనలు ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగానే
కొనసాగాలి. ఓకేనా? ఎక్సెప్ట్ ఇన్ ద మ్యాటర్స్ వేర్ డిస్క్రిషన్ ఈజ్ అలౌడ్. తనకి కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. ఆ విషయాల్లో తప్పితే మిగతా అన్ని విషయాల్లో కూడా రాష్ట్ర మంత్రిమండలి సలహాలు సూచనల మేరకు గవర్నర్ వ్యవస్థ పనిచేయాలని చెప్పేసి కూడా చెప్పారు. ఇక్కడ ఆర్టికల్ 163 కూడా వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ స్క్రిప్ట్ ఒకసారి చూడండి. రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం మాట్లాడారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, తమిళనాడులో ఆర్ఎన్ రవి గారు గవర్నరు, తను పంపిన 10 రాష్ట్ర బిల్లులపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను నిరవధికంగా పెండింగ్లో ఉంచడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టి వాటికి తక్షణ అనుమతినిచ్చింది. సింపుల్గా చెప్పాలంటే గవర్నర్ ఆమోదిస్తే బిల్లు చట్టం అవుతుంది కదా, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆమోదం మేరకు చట్టాలు అన్నట్టు. బిల్లులను రాష్ట్రపతికి పంపడం ద్వారా రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ గవర్నర్కు వీటో అధికారం లేదు, ఫార్బిడ్, వీటో అధికారం అనేది లేదు అని చెప్పేసి పేర్కొంది. అసలు ఏంటి ఈ విషయం అంటే, బిల్లును ఆమోదించకపోతే స్వతంత్రంగా తిరస్కరించే అధికారం గవర్నర్కు ఉంది, కానీ పెండింగ్లో పెట్టే అధికారము లేదు. 2020 నుండి 23 వరకు 12 బిల్లులు గవర్నర్కు పంపిన తర్వాత వాటిలో 2 రాష్ట్రపతికి పంపగా 10 బిల్లులు ఆయన వద్దే నిలిచిపోయినాయి. తిరిగి రాష్ట్ర శాసనసభ ఆ 10 బిల్లులను మళ్ళీ ఆమోదించి పంపగా వాటిని సుప్రీంకోర్టు నేరుగా ఆమోదించింది ఇప్పుడు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక గవర్నర్ వ్యవస్థ పైన ఏమని చెప్పారు సుప్రీంకోర్టు స్టేట్మెంట్ అంటే, గవర్నర్ పౌర ప్రభుత్వ వ్యవస్థలో తత్వవేత్త, మార్గదర్శకుడు, రాజ్యాంగ పరిరక్షకుడిగా వ్యవహరించాలన్న సూచనను సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గవర్నర్కి సంబంధించి బాధ్యతలను మరొకసారి గుర్తు చేసింది. సో ఇక్కడ తమిళనాడు గవర్నరు ఆర్ఎన్ రవి గారు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు, అండ్ ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉంటే 153 రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు, ఆర్టికల్ 155 గవర్నర్ రాష్ట్రపతి నియమిస్తారు, ఆర్టికల్ 111 రాష్ట్రపతి అధికారం బిల్లు చట్టరూపంలోకి రావడము, అండ్ ఆర్టికల్ 200 గవర్నర్ ఆమోదంతోనే బిల్లు చట్టరూపంలోకి వస్తుంది, ఆర్టికల్ 201 గవర్నర్ కొన్ని బిల్లులను రాష్ట్రపతికి పంపించవచ్చు, అండ్ ఆర్టికల్ 142 ఇది సుప్రీంకోర్టు వినియోగించుకుంది. కంప్లీట్ జస్టిస్, సంపూర్ణ న్యాయం. ఓకేనా? సో ఈ విధంగా వార్తలో నిలుస్తున్న అంశాలు ఏవైతేటో వాటిని సబ్జెక్ట్ లింక్ చేసుకున్నాం అనుకోండి, ఎగ్జామినేషన్లో టాపిక్ పైన క్వశ్చన్ రాదు. ఈరోజు ఈ ఆర్టికల్స్ ఎలివేట్ అయినాయి కాబట్టి, ఆర్టికల్ 142 ఎలివేట్ అయింది కాబట్టి దానికి సంబంధించి క్వశ్చన్స్ కానీ కేసెస్ కానీ అడగవచ్చు. ఈ విధంగా చదివితే మనకు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా స్కోరింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.